శేఖర్ రెడ్డి గారు, నమస్తే పవన్ కళ్యాణ్ గారు సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు నవంబర్ 26న అకస్మాత్తుగా కోనసీమ జిల్లాలో తెగబడ్డారు. ఓకే, అక్కడ కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరి సబ్జెక్టు లేక సబ్జెక్టు తెలియక తెలంగాణ వాళ్ళు దిష్టి పెడితే ఇలా అయిపోయింది, రాష్ట్ర విభజనకు కూడా వాళ్ళ దిష్టే కారణం అనేటటువంటి మాటలు మాట్లాడడం, ఇది అమాయకత్వంతో మాట్లాడారా లేక నిజంగానే 2 లక్షల పుస్తకాలు చదివినటువంటి జ్ఞానంతో మాట్లాడారా? సార్ ముందుగా ఇంతకుముందు మీరు ఒక ట్రెండింగ్ వీడియో ఒకటి చూపించారు సార్. అంటే ఆయన రాష్ట్ర ఆదేశిక సూత్రాల మేరకు అన్నారు సార్. నేను పొలిటికల్ సైన్స్ చదువుకున్నాను సార్. రాష్ట్రానికి ఆదేశిక సూత్రాలు ఎక్కడ ఉంటాయి నాకు ఎక్కడ చూడలేదు సార్. దేశానికి ఉంటాయి సార్ ఆదేశిక సూత్రాలు. భారత రాజ్యాంగంలో ఉంటాయి సార్ ఆదేశిక సూత్రాలు. అంటే రాష్ట్రానికి వారి ఉద్దేశంలో తెలుగు దేశానికే ఉండొచ్చు. దేశం అంటే ఆయన అంత మీద సార్. ఆయన నుంచి ఇంకేం ఇష్టం సార్. బేసికల్ గా ఆంధ్ర రాష్ట్రం అనేది ఎంతో మంది మేధావులకి పుట్టినిల్లు సార్. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పేరెన్నికన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సార్. అదే విధంగా సుదూర సముద్ర తీరం ఉంది. దేశ విదేశాల్లో ఎంతో మంది పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతం సార్. అయినా సరే ఆంధ్ర రాష్ట్రం ఈ రోజుకి ఎందుకు డెవలప్ కావట్లేదని చెప్పి ఒక చిన్న ఆలోచన ఉండేది సార్ నాకు. ఈ రోజు దానికి ఒక క్లారిటీ వచ్చింది సార్. నాది బేసికల్ గా వ్యవసాయ కుటుంబం సార్. నాకు చిన్నప్పుడు మా ఇంట్లో కూడా చాలా గేదెలు ఉండేవి సార్. ఆ గేదెలకి బుడ్డ పిడుతులని పట్టేవి సార్. మీకు తెలుసో లేదో సార్, బుడ్డ పిడుతులని పట్టేవి సార్. అవి ఎంత లాగినా సరే గేదె రక్తం పిలుస్తా ఉండే సార్. అలా రాష్ట్రానికి బుడ్డ పిడుతుల్లో వీళ్ళు పట్టారు సార్. రాష్ట్ర ఖజానాని, రాష్ట్ర సంపదని, రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్ర భవిష్యత్తుని బుట్ట పిడుదల లాగేసుకుంటా ఉంటే, పీల్చేస్తా ఉంటే ఇంకెక్కడ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది? సో ఏదైతే నవంబర్ 26వ తారీఖు ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళారో తెలుసా సార్? జగన్మోహన్ రెడ్డి గారు అరటి రైతుల కోసం, అరటి రైతులందరూ కూడా అల్లో లక్ష్మణ అంటుంటే వాళ్ళని కాపాడడం కోసం అక్కడికి వెళ్ళారు సార్. వాళ్ళ గురించి మాట్లాడడం కోసం, ప్రభుత్వాన్ని కదిలించడం కోసం అక్కడికి వెళ్ళారు సార్. దాన్ని డైవర్షన్ చేయడం కోసం అక్కడికి వెళ్ళి ఏ మాట అంటే ఆ మాట సార్. అదే కాదు సార్, 30,000 మంది మహిళలు మిస్సింగ్ అన్నారు కదా సార్. దానికి సమాధానం చెప్పుకోలేరు కాబట్టి ఇట్లా విద్వేషాలు సార్. పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితమే వ్యక్తుల మధ్య, ప్రాంతాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య, ఈరోజు 2 రాష్ట్రాల మధ్య సార్. రాయలసీమకి వెళ్ళి రాయలసీమ వాళ్ళు తిడతాడు సార్, ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్ర వాళ్ళు తిడతాడు సార్. ఎన్నోసార్లు అన్నాను సార్, కడప ఫ్యూడలిస్టులు అంటారు, బాంబులు అంటారు అంటే ఒక ప్రాంతం మీద విద్వేషం. సో సనాతని ధర్మం ఎత్తి ఒక మతం మీద విద్వేషం. ఇలా ఎంతకాలం విద్వేషాలతో రాజకీయాలను నడుపు తీసుకెళ్దామని పవన్ కళ్యాణ్ గారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, నేను అడుగుతున్నాను సార్, ఆ రోజు మీరు రైతు పండుగ అని ఒక సభ పెట్టి ఆ సభలో ఈ మాట మాట్లాడారు. అసలు రైతు పండుగ అనే సభ ప్రజాధనంతో మీరు పెట్టడం వెనక ఆంతర్యం ఏంటి? రైతులకి మొదటి ఏడాది రైతు భరోసా ఎగ్గొట్టినందుక, అదే విధంగా రైతులకు మద్దతు ధర లేకుండా రోడ్డు మీద నిలబెట్టినందుక, అదే విధంగా రైతులకు సార్ వీళ్ళు చెప్పినట్టుగా ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ లేకుండా రైతులందరినీ, ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ లేకుండా రైతులందరినీ మోంతా తుఫాన్ లో రోడ్డు పాలు చేసినందుక ఈ రోజుకి ఇవ్వలేదు సార్. వాళ్ళందరూ అడుగుతారు కాబట్టి దానికి ఖచ్చితంగా ఈ డైవర్షన్ పాలిటిక్స్ సార్, ప్రాంతాల మధ్య విద్వేషం సార్. ఇలా చెప్పుకుంటూ పోతే సార్, తిరుమల లడ్డు విషయంలో జంతు కొవ్వు కలిసిందన్నారు, 5 లక్షల లడ్లు పోయి అన్నారు. అది ఎక్కడ నిరూపితంగా డైవర్షన్ చేయాలి, ప్రజల్లో చర్చ. మీరు చాలా పెద్ద లిస్టు చూపించారు సార్. ఆయన ఎక్కడైతే ఫ్లై అయిపోయారు, ఏరోప్లేన్ మోడ్ లోకి వెళ్ళిపోయారని, ఆ ఏరోప్లేన్ మోడ్లు మొత్తాన్ని కూడా వెనక్కి తీసుకెళ్లడం కోసం, వాటి నుంచి డైవర్ట్ చేయడం కోసం ప్రాంతాల మధ్య సార్. సిగ్గుండాలి సార్ కొంచెమైనా పవన్ కళ్యాణ్ గారికి. పొద్దున్న లేస్తే ఆడే తింటా, ఆడే పంట, ఆడే వ్యాపారాలు చేసుకుంటా, ఆడే షూటింగ్లు చేసుకుంటా, తినే కంచంలో పాస్ పోసుకోవడం ఇదే కదా సార్. అయ్యో అంత మాట ఎందుకండి? కాదంటారా సార్? నాకు అర్థం కాలేదు సార్. ఆయన మాట్లాడిన పిచ్చి వ్యాఖ్యల వల్ల లక్షలాది మంది ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్ లో ఈ రోజు వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, కూలీ పనులు చేసుకుంటున్నారు, అన్ని చేసుకున్నారు సార్. మరి వాళ్ళందరి మీద ఎఫెక్ట్ పడుతుందా, పడదా సార్? తెలంగాణ ప్రజలు మంచోళ్ళు కాబట్టి నిజానికి ఆ ఎఫెక్ట్ లేకుండా చూసుకుంటున్నారు సార్. నేను అడుగుతున్నాను సార్, నేను లేకపోతే ఈయన మాటలకి అలాంటి పరిస్థితి వచ్చేది సార్. పవన్ కళ్యాణ్ గారు నేరుగా అడుగుతున్నాను సార్. సో డిసిఎం గారు అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనుకున్నాం సార్ మొన్నటి వరకు. కానీ మాకు ఈ రోజు అర్థమైంది ఏంటంటే దిష్టి తొక్క మినిస్టర్ అని అర్థమైంది సార్. దిష్టి ఏంటి సార్? దిష్టి రాష్ట్రానికి దిష్టిలో 3 ప్రాంతాలకు మీరు పట్టారు. ఒక ప్రాంతానికి ఉత్తరాంధ్రకి మీరు, ఆంధ్ర ప్రాంతానికి లోకేష్, రాయలసీమ ప్రాంతానికి ఆయన ఎవరు, మన పవన్ కళ్యాణ్ గారు, ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు పట్టారు సార్. ఇలా 3 ప్రాంతాలకి 3 మీరు బట్టి
పక్కన వాళ్ళంటే ఎలా? రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అయిపోయింది సార్. 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే అధికారంలో ఉన్నారు సార్. ఎస్. మళ్ళీ 2 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు సార్. ఈ 7 సంవత్సరాల్లో మీరు మద్దతు ఇచ్చినటువంటి, మీరు గెలిపించినటువంటి 5 సంవత్సరాలు, ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి 2 సంవత్సరాలు, 7 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు ఏం చేశారా అంటే ఓకే. చెప్పుకోవడానికి ఏమీ లేక రాష్ట్రాన్ని ఒకవైపు విధ్వంసం చేస్తూ, రాష్ట్రాన్ని ఒకవైపు అప్పుల పాలు చేస్తూ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బంగాళాఖాతంలో తొక్కి పెడుతూ, సార్ మీరు 2,66,000 కోట్లు అన్నారు సార్. తప్పు సార్, 3 లక్షల కోట్లు అయింది సార్. కేకులు ఊరు వాడ కేకులు కట్ చేస్తారేమో సార్ 3 లక్షల కోట్లు దాటిపోయిన తర్వాత 2 ఏళ్లలో. అలాంటి పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చి వీటన్నిటికీ సమాధానం చెప్పలేక ప్రజలను డైవర్ట్ చేయడం కోసం 2 రాష్ట్రాల మధ్య, 2 ప్రాంతాల మధ్య విద్వేషాలు రేకొడతారా? ఈజీ పొలిటీషియన్ అతను, నిజంగా పొలిటీషియన్ అయినా సార్. అంటే ఆయన అమాయకత్వంతో ఏమన్నా అన్నారేమో తెలియక మామూలుగా. సార్ అమాయకత్వం ఏం లేదు సార్, పూర్తిగా ప్రీ ప్లాన్డ్ గా వీటన్నిటిని డైవర్ట్ చేయడం కోసం, మీరు ఏదైతే ఏరోప్లేన్ మోడ్ అని చూపించారో వాటన్నిటిని డైవర్ట్ చేయడం కోసం ప్రీ ప్లాన్డ్ గా మాట్లాడినటువంటి మాట. సో అమాయకత్వంగా ఉంటే మొదటి రోజే క్షమాపణ చెప్పుండేవాళ్ళుగా. మరి ఎందుకు చెప్పలేదు క్షమాపణ మొదటి రోజే? సార్ మొదట్లో చెగోవీరా అన్నారు సార్, తర్వాత భగత్ సింగ్ అన్నారు సార్, తర్వాత వచ్చేసి లెనిన్ అన్నారు, స్టాలిన్ అన్నారు, సనాతన ధర్మ స్టార్ అన్నారు. మరి ఈ రోజు దిష్టి చుక్క మంత్రి అయిపోయారు సార్. దిష్టి చుక్క మంత్రి ఏంటి సార్? దిష్టి చుక్క మంత్రి DCM గారు సార్. DCM అంటే దిష్టి చుక్క మంత్రి గారే సార్. అలా అయిపోయారు సార్. మీరు అబ్రివేషన్ చెప్తున్నారు. సో ఈ రోజు సార్ నిజంగా ఈ రోజు తెలంగాణ ప్రాంతం వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నిజంగా సార్ 2 ప్రాంతాల మధ్య విద్వేషాలు, ఈయన కరెక్ట్ గా మాట్లాడి ఉంటే, ఈయన రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడి ఉంటే, రాష్ట్రం యొక్క ధర్మం పట్ల మాట్లాడి ఉంటే, ఖచ్చితంగా మేము కూడా ఒక అపోజిషన్ పార్టీ అయినా సరే మేము కూడా మా ఉప ముఖ్యమంత్రి గారు ఎస్ మీరందరూ కలిసి మా ఉప ముఖ్యమంత్రి గారి మీద దాడి చేస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడి ఉన్నాం. మీరేమో పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి కోతలన్నీ కూసి వాళ్ళందరూ అంటా ఉంటే, అయ్యో మా ఉప ముఖ్యమంత్రి గారిని పక్క రాష్ట్రం వాళ్ళు ఇన్ని రకాల మాటలు అంటున్నా సరే మేమేం అనలేకపోతున్నాం అని చెప్పి బాధపడతా ఉన్నాం. మేము మా రాష్ట్రం పరువు, ఆంధ్ర రాష్ట్రం యొక్క, ఆంధ్రుల యొక్క ఆత్మ గౌరవాన్ని ఈరోజు తుంగలో దొక్కింది ఎవరు? కానీ పవన్ కళ్యాణ్ సినిమాలు మేము ఆడనివ్వము, ఇక్కడ తెలంగాణలో పవన్ కళ్యాణ్ సినిమాలు మేము ఆడనివ్వ అని వార్నింగులు వస్తున్నాయి ఇక్కడ నుంచి, తెలంగాణ నుంచి. సార్ పాపం సార్ కోమటిరెడ్డి గారు మంచి మాట అన్నారు సార్. కాకపోతే 1-2 రోజులు అన్నారు సార్. బేసికల్ గా అయితే మ్యాట్ని కూడా ఆడవు సార్. వాళ్ళు ఆడించాల్సిన పని ఏముంది? మనం చూసాం కదా సార్. మళ్ళీ చెప్తా ఉన్నాం సార్, పవన్ కళ్యాణ్ గారికి చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి దిష్టి చుక్క సనాతన ధర్మం మాటలు కాదు సార్. తప్పిపోయిన 30,000 మంది మహిళలను తెప్పించండి, కులభావన తెచ్చుకొని ఓట్లేయండి అని చెప్పినటువంటి కాపులకి సంక్షేమం చేయండి. నియోజకవర్గానికి 500 మందిని పారిశ్రామికవేత్తలు చేస్తున్నారు, వాళ్ళని చేయండి. మహిళల మీద కన్నెత్తి చూస్తే గుడ్లు బీకేసే చట్టం తీసుకొస్తున్నారు, వాళ్ళని చేయండి. సూపర్ 6 లో మిగిలిపోయిన హామీలు, సూపర్ 6 లో అరకొరగా ఇచ్చిన హామీలను మొత్తాన్ని ఫుల్ఫిల్ చేయండి. అప్పులను కంట్రోల్ చేయండి, దుబారాన్ని కంట్రోల్ చేయండి, కరప్షన్ ఆపేయండి. ఇవి కాకుండా అయ్యో మీరు చేసినటువంటి బ్రహ్మహత్యా పాతం అని ఉంటుంది సార్. గోహత్య, బ్రహ్మహత్య 2 ఒకటే సార్. అంతకు మించిన పాపానికి మూట కట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా వెంకటేశ్వర స్వామి భక్తులకి బేషరతుగా క్షమాపణ చెప్పండి.